నమస్కారం వ్యూవర్స్. మన తెలుగు సంప్రదాయంలో ప్రతి శుభకార్యానికి పండుగకు ముందు లక్ష్మీ కలశ స్థాపన ఒక ముఖ్యమైన ఆచారం. ఇది కేవలం ఒక పూజ కాదు, ఇంటికి ఐశ్వర్యాన్ని, శ్రేయస్సును ఆహ్వానించే ఒక పవిత్రమైన ప్రక్రియ. దీని ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కలశం అంటే ఒక రాగి, ఇత్తడి లేదా వెండి పాత్ర. దీన్ని శుభ్రం చేసి పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. కలశం లోపల నీళ్లు, బియ్యం, నాణేలు, పసుపు, కుంకుమ, కొన్ని నవధాన్యాలు వేస్తారు. కలశం అంచుకు మామిడి ఆకులను అమర్చి పైన కొబ్బరికాయను ఉంచుతారు. ఈ కలశాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఈ ప్రతిష్ఠాపన ద్వారా ఇంటికి ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి వంటి అష్టలక్ష్ములు వస్తాయని నమ్ముతారు. కలశ స్థాపన అనేది పూజలో దైవశక్తిని ఆహ్వానించడానికి, ఒక పవిత్రమైన వాతావరణాన్ని సృష్టించడానికి తోడ్పడుతుంది. పూజగదిలో లేదా పూజ ప్రాంగణంలో ఈ కలశాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక మంత్రాలతో పూజిస్తారు. గణపతి పూజ తర్వాత లక్ష్మీ కలశ పూజ చేస్తారు. ఇది ఇంటిని, అందులో నివసించే వారిని సానుకూల శక్తితో నింపుతుందని, ఆటంకాలను తొలగిస్తుందని నమ్మకం. లక్ష్మీ కలశ స్థాపన అనేది మన సంస్కృతిలో భాగమైన ఒక శక్తివంతమైన ఆచారం. ఇది భక్తిని, విశ్వాసాన్ని పెంచుతుంది. ఈ పవిత్ర కలశం మీ జీవితాల్లో నిరంతరం ఐశ్వర్యాన్ని, శుభాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.